హలో అందరికీ, నేను మీ ఖమ్మం పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఎక్కడికి వెళ్తున్నానా ట్రైన్లో అనుకుంటున్నారా? తిరుపతికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం తిరుపతికి. చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది మా జర్నీ. ట్రైన్ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. కొండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి అన్ని కొండలే. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎర్లీ మార్నింగ్ 7 అయిందండి. మార్నింగ్ నిన్న నైట్ 11:30కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 7 అయింది మేము వచ్చేసరికి. ఇంకొక 2-3 నిమిషాల్లో రైల్వే స్టేషన్ వచ్చేసింది, తిరుపతి రైల్వే స్టేషన్. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఐ థింక్ ఇక్కడ నుంచి కొండలు స్టార్ట్ అవుతాయి అనుకుంటా. చాలా చల్లగా ఉందండి. బయట ఎంత ఎండగుందో ఇక్కడ నుంచి అయితే చల్లగా ఉంది. ఈ కొండలు ఉండటం వల్ల అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ 7 o'clock. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ముందు ముందు కొండలు ఇంకా అద్భుతంగా ఉండొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. మధ్యలో ఇల్లులు. ఇంకొంచెం ముందుకెళ్తే ఏదో స్టేషన్ వచ్చిందని చెప్పారు. దాని తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్. ఇంకా మనం జర్నీ స్టార్ట్ చేయడమే. చూసారా ఎంత బాగున్నాయో కొండలు. చాలా ఎత్తులో ఉన్నాయి. జర్నీ స్టార్ట్ అయిపోయింది. రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగేసి అక్కడ బయట ట్యాక్సీ మాట్లాడుకొని వచ్చాము. ట్యాక్సీకి వచ్చేసి ఒక మనిషికి 100 రూపాయలంట. లోకల్ బస్సులు కూడా ఉన్నాయి. లోకల్ బస్సులు అయితే 90 రూపాయలంట. ట్యాక్సీకి అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. మొత్తం 6 మెంబర్స్ని ఎక్కించాడు. జర్నీ చాలా బాగుంది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్నగా 7 కొండలు ఎక్కి పైకి వెళ్ళటమే అనమాట ట్యాక్సీలో. వచ్చేసింది. ఇక్కడ నుంచి గోవింద నామాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఒక గరుడ వాహనం పెద్ద బొమ్మ ఒకటి ఉంది, కానీ అది కట్ అయిపోయింది, వీడియోలో రాలేదు. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ నుంచి చెక్ పోస్టులు 2-3 తగులుతాయని చెప్పారు, కానీ చెకింగ్ మటుకి చాలా సీరియస్గా చేస్తున్నారు. చాలా బాగుంది చెకింగ్. ఎందుకంటే ఏమన్నా ఆయుధాలు కానీ బాంబులు కానీ అలాంటివి తీసుకొస్తారేమోనని చెకింగ్. చాలా వెహికల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ మటుకి చాలా ఇదిగా ఉంది. అన్ని కార్లే ఉన్నాయి ఇక్కడ. అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. లేడీస్కి లెఫ్ట్ సైడ్ అని చెప్పారు. ఇక మాతో పాటు వచ్చిన ఆంటీ నేను కలిసి లెఫ్ట్ సైడ్ వెళ్ళామన్నమాట. అయ్యో, మామగారు వెళ్తున్నారు. చెకింగ్ మటుకి చాలా సీరియస్గానే జరిగిందండి. ఏదైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలా చెక్ చేస్తారో అలా చెక్ చేశారు మమ్మల్ని. చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొండలు ఎక్కేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కింద ఉన్న ఇల్లులు అంటే తిరుపతి వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుందని చెప్పారు, కానీ ఇల్లులు మటుకి చాలా చిన్నగా ఉన్నాయి. అంత క్లారిటీగా ఏం కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం చెట్లే ఉన్నాయండి. ఎలా అంటే ఒక పెద్ద వనం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చూడండి ఎంత పచ్చగా, చుట్టూ మొత్తం చెట్లే. కొండలు కదా, అసలు ఈ 7 కొండల నుంచి ఈ రోడ్డు ఎలా వేసారనేది అదొక అద్భుతం. నిజంగా ఎంత బాగుందో. రోడ్డు కూడా చాలా బాగుందండి. 1 వేనే మనం వెళ్ళేటప్పుడే. వచ్చే వెహికల్స్ ఇటు సైడ్ లేవు, అది వేరే రూట్ అని చెప్పారు. ఇంకా నేను ఇల్లులు చూపిద్దామని తీశాను, కానీ మొత్తం చెట్లే పడిపోతున్నాయి. 7 కొండలు ఎక్కడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉంటుందని చెప్పారు. అండ్ ఇక్కడ నుంచే ఓంకారం స్టార్ట్ అవుతుంది. చాలా బాగా వినిపిస్తుంది. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇది ఎంట్రన్స్ మట్టుకి అసలు మామూలు లేదు, హైలైట్గా ఉంది. ఒక టెంపుల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇది నెక్స్ట్ది చెక్ పోస్ట్. ఇది దాటేసి వెళ్ళిపోతే ఇంకా మొత్తం వ్యూనే కనిపిస్తుంది అనమాట తిరుపతిది. అంటే సత్రాలు అంటే మనము ఉండే రూమ్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అన్నీ అవే. అండ్ విఐపీస్కి సపరేట్గా రూమ్స్ ఉన్నాయి. అండ్ నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా రూమ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ రూమ్స్ ఏంటంటే 1 month 2 months ముందే బుక్ చేసుకుంటారంట. అప్పటికప్పుడు అలర్ట్ ఉండవని చెప్పారు వాళ్ళు. మేము అడిగాము ఆల్రెడీ. రూమ్ కోసం చూస్తే అది దొరకలేదు. 1 month ముందే బుక్ చేసుకోవాలండి అని చెప్పారు. ఇక్కడ నుంచి అన్నీ సత్రాలే అన్నమాట. రూమ్స్ మటుకి చాలా బాగుంటాయని చెప్పారు. మేము సడన్గా జర్నీ ప్లాన్ చేసుకోవటం వల్ల మాకు రూమ్ దొరకలేదు. మేము ఫ్రీ సత్రంలో ఉన్నాం. అది కూడా చాలా బాగుందండి.
ఇప్పుడు మనకి ఈ సత్రాల్లో రూమ్స్ దొరకకపోయినా కానీ ఫ్రీ సత్రాలు ఉన్నాయి. అవి మటుకి చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంచుతున్నారు. వాష్రూమ్స్ దగ్గర నుంచి అదే తలనీలాలు ఇచ్చేసిన తర్వాత స్నానాలు చేయటం అయినా అక్కడ ఉండే నీట్నెస్ చాలా బాగుందండి. మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా తిరుపతి, మొత్తం తిరుపతి అయినప్పటికీ పైన నుంచి తిరుపతి అంటున్నారు. అంటే ఎక్కడి నుంచి అక్కడికి సపరేట్గా తిరుపతి అని చెప్తున్నారు. ఇక్కడ ట్యాక్సీ ఆపేస్తామని చెప్పాడు ట్యాక్సీ అన్న. ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళాలన్నమాట ఫ్రీ సత్రాల దగ్గరికి. మా దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఆ వీడియో ఎందుకు రాలేదు అంటే లోపలికి మొబైల్స్ ఎలో చేయరండి. అక్కడ లాకర్స్ ఇస్తారు మనకి, ఆ లాకర్లో పెట్టుకోవాలన్నమాట. మేము కిందనే పెట్టేసి మేము ఎక్కడైతే సత్రంలో ఉన్నామో అక్కడే మాకు ఒక లాకర్ ఇచ్చారు. దాంట్లో పెట్టుకొని తాళం వేసుకొని ఫ్రెష్ అయ్యి మంచిగా వెళ్ళిపోయాము. తిరుపతిలో మామిడి తాండ్రా స్పెషల్ అని చెప్పారు వీళ్ళు. ఎక్కడ చూసినా బుట్టల్లో ఆ మామిడికాయలు పెట్టుకొని వాటిలో ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు. చాలా బాగుంది టేస్ట్ మటుకి. ఇంకా వెదర్ చాలా చల్లగా ఉంది. చాయ్ తాగాలని చెప్పేసి చాయ్ దగ్గరికి వచ్చాము. క్యాప్స్ చాలా బాగున్నాయి, మంకీ క్యాప్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ తీసుకోలేదు. ఇంకా వేడివేడిగా టీ తాగాలని ఫిక్స్ అయిపోయాను నేను. తల పగిలిపోతుంది. ఇక అబ్బాయి అయితే ఛాయ్ తీసుకొచ్చాడు. ఇప్పుడైతే మనం వెంగమాంబ దగ్గరికి వెళ్దాం. అసలు బయట మటుకి వనం, చెట్ల పూల వనం ఉన్నట్టే ఉంది. ఎంత అద్భుతంగా ఉందో వ్యూ మటుకి. వెంగమాంబ చాలా బాగుంది కదా. ఈమె మెయిన్ అనమాట, ఎంట్రన్స్లో ఉంటుంది ఈవిడ. వెనక వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అసలు పూలు మటుకి చాలా బాగున్నాయండి. వాటర్ ఫాల్ కూడా సూపర్ ఉంది. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. అంటే ఆయన ఎక్కడ అంటే 2-3 చోట్ల విగ్రహాలు లెక్క పెట్టారనమాట. స్టిల్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పెట్టారు. చిన్న చిన్న కొండల లెక్క ఉండి వాటిలో దేవుడిది విగ్రహాలు కట్టించారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచొని పిక్స్ దిగుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఒక 3-4 స్టిల్స్ దిగాం. చాలా బాగుంది. గరుడ అయిన ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు అన్నమాట. లోపల నుంచి క్లియర్గా చూడలేని వాళ్ళకి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. బయట నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళేది. లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ఎలో చేయలేదు కదండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎంత బాగుందో. ఎంతసేపు నువ్వే వెళ్తావా, నేను కూడా ముందు నుంచి వెళ్తానని చెప్పి అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. పైన అయితే ఏంటి ఆ హారతి బిళ్ళలన్నీ వేసి, ఆ ఒత్తులన్నీ వేసి హారతిస్తున్నట్టు భగవంతుడికి ఇక్కడ జ్వాల ముట్టిస్తున్నారండి. చాలా బాగుంది. దాన్ని అంత పర్ఫెక్ట్గా నాకు చెప్పడం రావట్లేదు. దాన్ని ఏమంటారో మీకు తెలిస్తే మీరు చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఇంక ఇక్కడ నుంచి లోపలికి అనమాట, లోపలికి వెళ్తున్నాను నేను చూపించడానికి. మొత్తం చిన్న చిన్న గుడులు లెక్క ఉన్నాయి. ఎక్కడికక్కడికి దేవుడి విగ్రహాలతో కట్టించారనమాట. అవి చూపించమని చెప్తున్నాను. జనాలు అయితే అసలు కుప్ప తెప్పలుగా ఉన్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నారు కానీ నిత్యం ఫుల్ జనాలతో నిండిపోతూ ఉంటుందని చెప్పారు తిరుపతి. కానీ చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. మమ్మల్ని ఒక సత్రంలో వేసి ఏంటి మార్నింగ్ ఏమో ఉప్మా పెట్టారు. దాని తర్వాత సాంబార్ అన్నం పెట్టారు. ఎప్పుడు నైట్ 10ంటికి అవుతుంది దర్శనం అని చెప్పారు కానీ 4ంటికే వదిలారు మమ్మల్ని. జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. మండే అది. మంచిగా అయిపోయింది దర్శనం మటుకి, చాలా బాగా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయట నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు, ఇలా వీడియోస్ తీసుకోవచ్చు అని మాకు తెలీదు. నేను వచ్చేటప్పుడు చూశాను దీన్ని. మా అబ్బాయికి చెప్తే లేదు అట్లా వెళ్ళనీరని అన్నాడు. కానీ అసలు జనాలందరూ అంటే మాకు ఫస్ట్ టైము, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అందరూ సేమ్ ఇలానే వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు మొబైల్స్ తీసుకొని వచ్చి. ఇంక ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి మామూలుగా లేదు అసలు. గుడి మట్టికి ఒక రేంజ్లో కనిపిస్తుంది. మెట్ల మీద నుంచి, అలిపిరి మెట్ల మీద నుంచి వస్తారని చెప్పారు. 3550 మెట్లు ఉంటాయంట. అలిపిరి మెట్లది వీడియో తీద్దాం అనుకుంటే నాకు వచ్చే దారిలో కనిపించలేదు, వెళ్ళే దారిలో మీకు చూపిస్తాను. కానీ చాలా కష్టం అండి. ట్యాక్సీలో వస్తేనే అలసిపోయినట్టు అనిపించింది, కానీ హెల్త్ బాగాలేని వాళ్ళు నడవలేరు. చాలా కష్టం. కానీ భగవంతుడి మీద ప్రేమ, దైవభక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నడుస్తారు. నా మనసుకు మట్టికి చాలా సంతోషంగా అనిపించిందండి. ఫస్ట్ టైం అయినా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను. అక్కడ తిరుగుతుంటే అక్కడే తిరగాలనిపించింది, అసలు రావాలనిపించలేదు. ఇదే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి. ఓం నమో వెంకటేశాయ అనే నామం వినిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో అండి.
అక్కడ లోపల నుంచి దర్శనానికి వెళ్తున్నారు. ఇది ఏంటనేది నాకు తెలియదులే కానీ ఆయన దాన్ని చూపించి వీడియో తీస్తున్నాడు. నేను కూడా బాగుంది కదా అని ఆయన వీడియోని తీశాను. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇది గోపురం అండి, బంగారపు గోపురం అంటారు కదా, ఆ గోపురం. అంత అక్కడి దగ్గరికి వెళ్దామంటే అది మొత్తం అక్కడ కొలను ఉంది కానీ కొలను మొత్తం ఎండిపోయిందండి, నీళ్ళు అయితే లేవు. వెంకటేశ్వర స్వామి లోపల కనిపించలేదు అని అనుకోవటానికి వీల్లేదండి. అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ అదే రూపంలో సేమ్ అదే విగ్రహాన్ని బయట పెట్టారు. చూడండి ఎంత బాగుందో విగ్రహం. సేమ్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో లోపల గుడిలో కూడా అంతే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. చాలా నెట్టేసుకుంటున్నారండి. పిల్లలైతే గట్టిగా పట్టుకోవాలి, ఎక్కడికక్కడ తోసేసుకొని పోతున్నారు జనాలు. మాకైతే బాగా అయిందండి దర్శనం. లోపల చాలా అద్భుతంగా కనిపించింది. బయట కూడా మళ్ళీ ఒకసారి చూసాము. ఇందాక నేను చెప్పాను కదా ద్వీపాలు ముట్టిస్తున్నారు, భగవంతునికి హారతిస్తున్నారని, అది ఇక్కడే అండి. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి, అంటే దేవుడికి ఎదురుగా అనమాట, గుడికి ఎదురుగా ఇది వెంకటేశ్వర స్వామి. లోపల దీపారాజన కొబ్బరికాయలు అవి కొట్టనివ్వరు కాబట్టి ఇక్కడికి వచ్చి హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కూడా. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఫుల్ ఆకలి వేస్తుంది, ఏం తినాలిరా బాబు అనుకుంటే ఇక్కడ మొత్తం వెజ్జే అండి. నాన్ వెజ్ అన్న మాట మనకి వినిపించదు తిరుపతిలో, అది కూడా అంటే కొండ పైన అనమాట. ఇంకా మేమైతే ఫ్రైడ్ రైస్ ఒకటి, నూడిల్స్ ఒకటి తినేసాము. తినేసి బయటకు వచ్చిన తర్వాత అన్ని పూసల దండలే కనిపించాయి. ఎంత బాగున్నాయి అంటే పూసల దండలు కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి. ఇంకా నా జన్మ అయితే ధన్యమైపోయింది. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, నైట్ అయిపోయి మార్నింగ్ లేచి మా సత్రం పక్కనే ఉందండి, ఇది రెస్టారెంట్ టైప్లో. ఇక్కడ చాయ్ మట్టికి చాలా బాగుంది, చల్లగా ఉంది వెదర్ మట్టికి, అసలు ఎంత కూల్గా ఉందో. ఇంకా అబ్బాయి అయితే వేడివేడి టీ పెట్టిస్తున్నాడు. నా టీ అయితే నా ఫేవరెట్ అండి. ఇంక ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే పనసకాయ చెట్టు. ఇది పనసకాయల మట్టికి మామూలుగా ఇవ్వండి. వచ్చినప్పుడు చూడలేదు కానీ ఈ టీ తాగుదామని కూర్చున్నప్పుడు ఇలా పైకి చూస్తే కనిపించింది. కాయల మట్టికి చాలా బాగున్నాయి, భలే కాసాయి చెట్టుకి. ఎన్నిసార్లు చూశానో ఆ కాయల్ని, ఒకటైనా పడిపోయిద్దేమోనని. ఇంకా అబ్బాయి అయితే టీ తీసుకొచ్చాడు. టీ మటుకి చాలా బాగుందండి. ఇలా వీళ్ళు గ్లాసుల్లో పోసే ఇస్తారు, మన దగ్గర ప్లాస్టిక్ గ్లాసులో పోసినట్టు పోసేవారు అనమాట. కప్పులలో మంచిగా గ్లాసులు కడిగి నీట్గా గ్లాసులో పోసేస్తున్నారు. పనసకాయలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, కింద నుంచి స్టార్ట్ అయ్యాయి చెట్టుకి. ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి బోండాలు పెట్టించుకున్నాం. బోండాలు కూడా చాలా బాగున్నాయండి. అది ప్లేట్ 50 రూపాయలు అయినప్పటికీ టేస్ట్ మటుకి చాలా కమ్మగా ఉంది. ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గరే చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ నుంచి మొత్తం షాపులే ఉన్నాయన్నమాట. ఇంకా మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళటమే అనమాట. మీరేం తీసుకోలేదా, బొమ్మలు ఏం చూపించలేదు అని అనుకుంటున్నారేమో. నేను తీసుకున్నామండి, కాకపోతే అక్కడ నించొని ఆగి వీడియో తీసే అంత ఓపిక లేకుండే. అప్పటికే చాలా అలసిపోయాము, 2 days అయింది. అందుకని అంత మొత్తం షాప్స్ అన్ని వీడియోస్ తీయలేకపోయాం. కానీ చాలా బాగున్నాయి బొమ్మలైనా ప్రతి ఒక్కటి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏవైనా తీసుకోవచ్చు, తిరుపతిలో దొరకందంటూ ఏమీ లేదు. చాలా బాగున్నాయి. మేమైతే పూసల దండలు 2 గాజుల సెట్లు తీసుకున్నాము. నాగుల పంచమి అయింది నెక్స్ట్ డే. మాకు ఉందామనే అనుకున్నాం కానీ అనుకోకుండా జర్నీ వల్ల మేము క్లాత్ తీసుకెళ్ళలేదు బట్టలు. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ అయిపోయింది. చాలా అసలు పైనుంచి కిందకి రావాలంటే మనసు ఒప్పట్లేదు. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. మనసుకి మట్టికి చాలా హాయిగా ఉందండి. ఎప్పుడైనా సమస్యలతో బాధపడకుండా ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నాం అనుకునే వాళ్ళు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అన్నీ మర్చిపోతారు. అంత బాగుంది. ఒక్కరోజు మనది కాదు అని అనుకుంటే మన మనసు మన ఆలోచనలు అన్నీ మారిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది మన జర్నీ. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలు దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ దొరకవు ఇలాంటి రోజులు. ఎప్పుడు ఎలాంటి రోజు వస్తుందో చెప్పలేము. అలిపిరి మెట్లు చూపిస్తానని చెప్పాను కదా, ఇగో ఇవేనండి. వెళ్తున్నారు
నేను వెళ్ళేటప్పుడు నాకు ఇది కనిపించలేదు, ఇది వేరే రూట్ అనమాట. ఇంక జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. సేమ్ అలానే ఉంటుందంట, అంటే అప్స్ అండ్ డౌన్స్ లెక్క. కొన్ని మెట్లు ఉంటాయి, సాదాగా ఉంటుంది ప్రయాణం, కానీ చాలా లాంగే అండి. ఓపిక అండ్ సంకల్పం లాంటి, మొక్కులు లాంటి పెద్ద పెద్దవి ఉంటేనే అలా వెళ్ళాలి. అలిపిరి మెట్ల మీద చిన్న పిల్లగాళ్ళు కూడా వెళ్తున్నారు. జర్నీ మటుకి చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ట్యాక్సీలు మీరు మాట్లాడుకునేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి, ఎందుకంటే అక్కడ తెలిసిందే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో ఉంటారు. ఇవన్నీ లైన్గా అలిపిరి మెట్లే అని చెప్పారు డ్రైవర్ అంకులు. చాలా చిన్నగా తీసుకెళ్తున్నాడు ప్రశాంతంగా, నేను వీడియో తీస్తున్నానని. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అలిపిరి మెట్లు, అది స్టార్టింగ్ ఎంట్రన్స్, అది ఇంకా ఫస్ట్ స్టెప్ అది. ఇంకా అక్కడ నుంచి పైకి ఎక్కేస్తున్నారు. ఇందాక మీకు తిరుపతి అవి బయట వ్యూ చూపిద్దామని అనుకున్నా, సరిగ్గా కనిపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇల్లులే, బయట ఇల్లులు చూపిస్తాను. నేను అది షూట్ చేస్తున్నానని అంకుల్ చిన్నగా తీసుకెళ్తున్నాడు, బట్ చెట్ల వల్ల అంత ఇదిగా కనిపించలేదు. లెఫ్ట్ సైడ్ చూపిస్తా చూడండి, ఇదిగో ఇవన్నీ ఇల్లులే. తిరుపతి బయట తిరుపతి అన్నమాట. మనం కొండ మీద తిరుపతిలో ఉన్నాం, ఇది బయట తిరుపతి. చూడండి ఎలా ఉన్నాయో, అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా వ్యూ. అదే బయట ఉంటే 1-2 డాబాలే కనిపిస్తాయి, కొండ మీద నుంచి చూడండి తిరుపతే మన కళ్ళ ముందు ఉన్నట్టుంది కదా, ఎంత అద్భుతంగా ఉందో. మనసు అయితే నిండిపోయింది ఇలా చూస్తుంటే. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా చూడటానికి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలాంటి ప్రదేశాలు చూస్తే, పిల్లలకి చూపిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కొండ మీద గరుడ వాహనం లెక్క ఒక శిల్పం చెక్కినట్టు ఉంటుంది. 7వ కొండ ఎక్కినప్పుడు ఏమో వెంకటేశ్వర స్వామి మొహం లెక్క కనిపిస్తుంది, ఆకారం కనిపిస్తుంది. ఇదేమో గరుడ అంట, డ్రైవర్ అంకుల్ చెప్పాడు. నేను అది మిస్ అయిపోయాను, బట్ ఇది చూపించాలి అనుకున్నాను. ఇట్లా ఆకారాలు కనిపిస్తాయి అన్నమాట. ఇదేమో గరుడ విగ్రహం లెక్క కనిపించింది. 7వ కొండ ఎక్కినప్పుడు చూడండి చివరికి కనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి నామం విగ్రహం లెక్క కనిపిస్తుంది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. దొరకదేమో అనుకున్నాము, బట్ మంచిగా నాకైతే పైన పడుకోవటానికి సీట్ దొరికింది. అబ్బాయి అయితే కింద కూర్చున్నాడు విండో సీట్లో. నైట్ జర్నీ కదా, వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎక్కడ ఏంటనేది నెల్లూరుకి దగ్గరలో అనుకుంటా, ఇది అంత క్లారిటీ లేదు, కానీ మొత్తం లైటింగ్స్ చాలా బాగుంది వాటర్ మధ్యలో అని వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా ఇంటికి వెళ్తున్నాం కదా, జర్నీ అయిపోయింది. చూడండి మనం వచ్చాం కదా తిరుపతి నుంచి బయటికి, ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అంతే, ఇక మన జర్నీ అయితే అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తున్నాం. గోవిందా గోవిందా, చాలా బాధగా అనిపిస్తుంది రావటానికి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను మీ ఖమ్మం పిల్ల.